హైదరాబాద్ నగరం ఆషాఢ బోనాల వేడుకలకు రెడీ అవుతోంది. ఇప్పటికే గోల్కొండలో బోనాల సందడి ప్రారంభమైపోయింది. మరి ఈ ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే మెట్ల పూజను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మెట్టు మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ తల్లి మా కోరికలు తీర్చు అంటూ అమ్మవారిని వేడుకుంటున్నారు. గోల్కొండ బోనాలలో మెట్ల పూజకు ఉన్న విశిష్టతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరం ఆషాఢ జాతరకు సిద్ధమవుతుంది. జూలై 16వ తేదీన గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోన సమర్పణతో అయితే ఈ బోనాల పండుగ షురు అవుతుంది. అయితే గోల్కొండలో బోనాల పండగకు ముందు నుంచే ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి మెట్ల పూజ ప్రత్యేకంగా నిలుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ మెట్ల పూజకు ఎంతో విశిష్టత ఉంది. గోల్కొండ కోటకు అమ్మవారిని చేరుకోవడానికి దాదాపు 380 మెట్లు ఉన్నాయి. వస్తున్నటువంటి భక్తులంతా కూడా తమ కోరికలను తీర్చు తల్లి అంటూ కూడా ప్రతి మెట్టును పూజిస్తూ కూడా కుంకుమ పసుపు పెట్టుకుంటూ మెట్లను అలంకరిస్తూ కూడా ఈ పూజ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇప్పటికే ఈ మెట్ల పూజ ప్రారంభం అయింది అని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎంతో అద్భుతంగా అయితే పసుపు కుంకుమ బొట్లతోటి ఈ మెట్లను పూజించుకుంటూ కూడా భక్తులు అమ్మవారిని చేరుకుంటూ ఉన్నారు. అయితే ప్రతి ఏడు అంటే ఎవరైతే భక్తులు వస్తూ ఉంటారో వారంతా కూడా ప్రతి ఏడు ఈ మెట్ల పూజను నిర్వహిస్తారు. తాము కోరుకున్నటువంటి కోరికలను నెరవేర్చు అమ్మ అంటూ కూడా ఈ మెట్ల పూజ చేస్తూ ఉంటారు. అంటే ఈ ఎక్కుతున్నటువంటి ఒక్కొక్క మెట్టు తమ జీవితంలో తమకి వచ్చేటువంటి ఒక్కొక్క ఛాలెంజ్ అంటే ఒక కష్టంగా భావిస్తూ ఉంటారు. ఆ మెట్లను పూజిస్తూ ఆ మెట్టును ఎక్కే కొలది కూడా ఆ కష్టం తీరిపోయిందనే భావనతోటి కూడా ఈ మెట్లన్నింటినీ పూజిస్తూ కూడా అమ్మవారిని చేరుకుంటారు. బోనాల పండుగ అయ్యే వరకు కూడా ప్రతినిత్యం ఈ మెట్ల పూజ ఎంతో అద్భుతంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం విజువల్స్లో కూడా ఆ దృశ్యాలను చూస్తూ ఉన్నాము. మహిళలంతా కూడా అమ్మవారికి ఈ మెట్ల పూజ చేస్తూ కూడా అమ్మవారి దగ్గరికి చేరుకుంటూ ఉంటారు. ఇప్పటికే గోల్కొండ కోటలోని మెట్లన్నీ కూడా పసుపు కుంకుమ బొట్లతోటి ఎంతో అందంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. తాము కోరిన కోరికలు నెరవేర్చు తల్లి అంటూ కూడా ఈ మెట్ల పూజను చేస్తూ ఉంటారు. ఉద్యోగ సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, తమకున్నటువంటి ఎటువంటి సమస్యనైనా కూడా తీర్చేటువంటి తల్లి కాబట్టి ఆ తల్లిని చేరుకోవడానికి ఈ మెట్లన్నింటినీ కూడా పూజిస్తూ వెళ్తూ ఉంటారు. ఇక తాము కోరుకున్నటువంటి కోరికలు తీరిన తర్వాత కూడా ఈ మెట్ల పూజ చేస్తూ ఉంటారు. మొత్తంగా చూసుకున్నట్లయితే గోల్కొండ కోటలో ఈ మెట్ల పూజ కార్యక్రమాన్ని కూడా ఇప్పటి నుంచే భక్తులైతే నిర్వహిస్తూ ఉన్నారు. ఆషాఢ బోనాల జాతర అయిపోయే వరకు కూడా ఈ మెట్ల పూజ కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM TV, హైదరాబాద్.